ఈరోజు వసంత పంచమి కారణంగా చాలామంది భక్తులు గుడికి వెళ్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరంలో ఒకటే ఉంది ఈ సరస్వతీదేవి గుడి. మళ్ళీ ఇంకా తెలంగాణలో బాసరలో ఉంది. ఆ విషయం పక్కకు పెడితే ఈరోజు అంతా గుడిలో అన్నదానం అవుతుంది. పొద్దున్నుంచి రాత్రి వరకు బ్యాచులుగా అక్షరాభ్యాసం చేయించుకుంటారు. బ్యాచ్‌కి కనీసం 100 మందైనా ఉంటారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్షరాభ్యాసాలు అలా అవుతూనే ఉంటాయి. ఎవరికీ ఖాళీ ఉండదు పంతులెవరికీ కూడా. చాలామంది జనాలున్నారు. దర్శనం చేసుకోవడానికి మరీ అంత ఎక్కువ టైం ఏం పట్టట్లేదు. కానీ జనాలు మాత్రం బానే ఉన్నారు. సరస్వతి గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పక్కనే ఉన్న శివాలయం కూడా వెళ్ళి ఒకసారి దర్శించుకొని వచ్చేస్తారు. ఇలా వెళ్ళడం అందరి ఆనవాయితీ. ఎందుకంటే 2 గుళ్ళు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి. అలా అని చెప్పి రద్దీ తక్కువేం లేదు. చాలా రద్దీగా ఉంది. మేము పొద్దున్న 6:30కెళ్ళినా ఇంత రద్దీగా ఉంది. అప్పటికి ఒక బ్యాచ్ అయిపోయి ఇంకో బ్యాచ్ అవుతుంది అక్షరాభ్యాసం. అంటే మరి ఎంతమంది ఉన్నారో మీరే అర్థం చేసుకోండి.